గాయస్ ఇట్లా నేను చెప్తా. సో గాయస్ మేము ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వీడియో అయితే చేయబోతున్నాం. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. మీరు తమ్నేల్ చూసినా మీకు అర్థమైంది ఆల్రెడీ స్టోరీ ఏంటి అనేది. సో గాయస్ ఇది వచ్చేసి అప్పి ఫీజ్. ఇదేంటిదా? హ్యాపీ బీటా కాదు బీరు. ఓకే ఏంటి చెప్పు. సో ఇది బీర్ అనమాట, అంటే బీర్ కాదు అప్పి ఫీజే. సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. ఇట్లా ఇక్కడ నుంచి పప్ప మీద మందుడారాంజీ మీరు వన్ ఐడన్. సో గైస్ ఇదేందో చూసారు కదా. సో ఇది ఇందులో ఇట్లా పోస్తున్నా. ఓకే చూడు బీర్ లాగా పొంగింది. సో వీడియో ఏంటంటే నార్మల్గా విశాల్ బ్రో ఉన్నాడు కదా. సో విశాల్ బ్రో ప్రజెంట్ మా ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు అనమాట. సో నిన్న విశాల్ బ్రో బట్వైజర్ తెచ్చుకొని తాగి టిన్ను బయట పడేసిండు. సో నాకు వచ్చిన థాట్ ఏంటి అంటే ఇది అప్పి ఫీజ్ కొంచెం మనకు బీర్ లానే కనిపిస్తుంది కదా. సో విశాల్ బ్రో బీర్ నిన్న తాగి మంది ఎక్కువై కొంచెం మిగిలిన బీర్ని ఇట్లా గ్లాస్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టిండు. అది అప్పి ఫీజ్ అనుకొని డుగ్గు తీసుకొని తాగింది. పరిశాన్ చేస్తుందని చెప్పి నేను ప్రాంక్ చేయబోతున్నాను. ఓకేనా? సో విశాల్ బ్రో కూడా ఏం తెలియదు అసలు. విశాల్ బ్రో రియాక్షన్ ఎట్లుంటుంది, ఈయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అండ్ డుగ్గు యాక్టింగ్ చింపేయాలి ఇప్పుడు. డుగ్గు మీదనే హోప్స్ పెట్టుకున్నా. సో ఇదైతే అప్పి ఫీజే గైస్. ఇది తాగడానికి తెచ్చుకుంది, దీనికి వాడుతున్నా అన్నమాట నేను. సో ఇదైతే బీరే చూద్దాం. ఎట్లా డుగ్గు పెట్టుకో. ఇంకో నేను చెప్పేది ఈమెకైతే ఎప్పుడెప్పుడు తాగుదాం. ఇంకో తాగినట్టు యాక్టింగ్ చేయాలి. మంద తాగితే ఎట్లా చేస్తారు నేను తెలుసా? ఎట్లా చేస్తారు ఇప్పుడు మంద తాగుతారు ఎట్లా చేస్తారు అట్లా. సో ఇప్పుడైతే మీరే సాక్ష్యం గాయస్. నిజంగా మందని నమ్మితే ఏం చేయలేను. అయినా మంద అంటే స్మెల్ వస్తుంది కదా. సో ఈమె మీద డిపెండ్ అయి ఉంది. సో ఫోన్ అయితే నేను ఎట్లో కలర్ సెట్ చేసేసిన కనబడకుండా. ఫోన్ కనబడకుండా ఉంటే అదే చాలు, ప్రాంక్ హిట్ అవుతుంది. లేదు అంటే ఫ్లాప్ అవుతుంది. సో వాళ్ళు బయటికి వెళ్ళేది ఏ టైం లాగా కావచ్చు. నాకు తెలిసి ఒక 10 minutes దాకా రాదు. ఆ లోపు ఇవి మొత్తం తాగేసి ఇవి మొత్తం ట్రైనింగ్ ఇస్తాను అనమాట. నువ్వు తాగటం తాగి ఏం చేయాలి తెలుసా? పప్పు వచ్చినాక ఇట్లా వెళ్ళినట్టే నేను పప్పు రాగానే అయ్యో డుగ్గు బీర్ తాగిందని అని చెప్తాను. సరేనా? ఇదంతా నీ ట్రైనింగే కదరా. అప్పుడు నేను తాగాలి పప్ప అనాలి. ఓకేనా? తాగినట్టు యాక్టింగ్ చెయ్యు. చెప్తావు కదా మమ్మీ తాగిపించింది అని చెప్తే ఇద్దరం బొక్కలు పడతాం. మమ్మీ తాగిపించని చెప్పండి. అర్థమైందా? చూసుకో. మొత్తం మింగింది లెక్కన. ఓకే బ్రో ఏంది బ్రో నువ్వు మందు ఎట్లా పెడతావా గ్లాస్లో? బట్వైజరు ఈమె తాగింది యాగో. ఆమె గట్ట మింగింది. నేను అర్థం చెప్తా అంటే కూడా గట్ల పెట్టినది బ్రో. ఇగో గ్లాస్ లెవెల్ కూసిర్రు. ఆయన పెట్టిండు గ్లాస్ లా. పెట్టా నేను ఎందుకు పెడతా? ఆయన మొత్తం దాయపడాక నేను రిమ్మలే గ్లాస్ లో పోసుకుని నేను చూసిన ఆయన గ్లాస్ లో పెట్టప్పుడు. నేను లైట్ బంద్ చేద్దామని వచ్చిందా? ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను లైట్ బంద్ చేద్దామని వచ్చినప్పుడు ఆయన సగం మిగిలింది. నేను ఏం చేసి సగం దాగల్లో పెట్టుకుంటాను అనుకుంటే దాన్ని ఇంట్లో పోసి పెట్టిండు. నేను చూసిన అప్పటికే. కాకపోతే ఇది ముడుతుందని నాకేం తెలుసు. ముట్టదు అనుకుని తీసుకుని తాగింది.
నిజంగా తాగినట్టుంది కొంచెం స్మెల్ నిజంగా తాగినట్టుంది కొంచెం స్మెల్ తాగింది అదే చెప్తాను కదా. ఏడ స్మెల్ వస్తాయి బ్రో, రాదు స్మెల్ ఎందుకు వస్తుంది హాను అత్తుంది బ్రో కొంచెం పులే ఏందైనా చెప్పు, ఏందైనా అది థమ్స్అప్ అనుకున్నా ఆయన, అది థమ్స్అప్ అనుకున్నా ఆయన. ఏంది థమ్స్అప్ అనుకున్నా నీకు థమ్స్అప్ కి ఎట్లుంటది ఏంటి తెలియదు, నల్లగా ఉండదు దానికేం తెలుసు బ్రో, చిన్న పిల్ల నువ్వు ఎట్లా పెట్టినావు బ్రో ఫ్రిడ్జ్ బ్రో. నాటకాలు ఆడుతుంది ఈమె నాటకాలు ఆడుతుంది ఈమె నువ్వు తాగినవుగా నిజం చెప్పు. అవును నన్ను అంటాడు అసలు నేను ఒకటి చెప్తాను, ఇగో నిన్న నేను తెచ్చుకున్నాక నేను తాగిన, సరే తాగినాక నేను టిన్లు అన్ని తీసా డస్ట్బిన్ లో పడేసిన. నేను ఎట్లా లేదు నేను లైట్ బండి ఇద్దాం వచ్చినప్పుడు ఇంత మిగిలింది ఆయన వీళ్ళు పోసినావు, నేను చూసి పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. కాదు బ్రో ఇప్పుడు నేను గ్లాస్ లో పోసుకొని తాగుతా కరెక్టే, గ్లాస్ లో పోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావు వల్ల నేను అప్పటికి ఏమన్నా పప్ప నా కోసం థమ్స్అప్ తెచ్చిండు, పప్ప నా కోసం థమ్స్అప్ తెచ్చిండు అని అన్నాడు. అది దాకా నువ్వేం చేస్తున్నా అక్కడ దాన్ని చూసినప్పుడు మరి పడబోయేద్దా ఇచ్చాను కదా నీ మాట నేను నా మాట ఏమింటది, ఇచ్చాను కదా నీ మాట నేను నా మాట ఏమింటది. నేను గుంజుకున్నాను గట్ట ఒకసారి చూడు, ఒకసారి లే నువ్వులే డుగ్గు. నువ్వు ఇదేమనుకుంది ఆయనవరా థమ్స్అప్ అనుకున్నా ఆయన. నీకు తాగినప్పుడు చేయదనిపించిందా? నువ్వు స్కూల్ నుంచి రాగానే అందులో ఉంది ఇంట్లో ఉంది చూడకపోతే నేను చెప్పిన కదా దాన్ని ఎందుకంటాను, నువ్వు విషయంలో అయితే ఏమనకు, దీన్ని అంటాను. నువ్వు పెట్టిండు అది ఆయన పెడితే నువ్వు కాదు, నువ్వు నీ పని చూసుకో, నాకు అర్థం కాదు. ఇప్పుడు అయిపోయిన దానికోసం ఆలోచిస్తావు, జరిగేది ఇప్పుడు వాంతింగ్ వేసుకుంటే ఏంది పరిస్థితి? అసలు నేను పెట్టలే అమ్మ తల్లి, నేను ఫ్రిడ్జ్ లో నేను ఎందుకు పెడతా? అది విశాల్ బ్రో తాగేదైతే మొత్తం తాగి పడేస్తా కదా, నేను ఎందుకు పెడతా? అది విశాల్ బ్రో పెట్టిండే కదా, నువ్వు కూడా చూసినావు కదా చూడు. విశాల్ బ్రో అది ఏమన్నది తెలుసా, నాకు థమ్స్అప్ ఇచ్చి వచ్చి పప్ప ఉన్న విశాల్ బ్రో అంటానే తీసుకున్నాను. నువ్వు అన్న అనుకుంటావు, ఇగో ఈ కావ్య బ్రో విట్రా ఏమనిపిస్తుంది ఒక నిమిషం ఆగలేను. ఏమైంది ఏమో ఎందుకు ఊగుతాను ఇట్లా స్మెల్ ఆర్ఎంపీ ఇట్లా తీసుకోవాలమ్మా. ఏమని చెప్తావు డాక్టర్ దగ్గర తీసుకోవాలి? ఏమో ఉన్నట్టు చెప్తావు, మరి ఏమని చెప్పకపోతే అంత ఏమైనా గవర్ అవుతావు, ఎగిరేది ఎగురుతాడు, ఎట్లా ఎగిరి చూసినావా? ఏమనిపిస్తుంది? ఒకసారి సోఫాలు చంపి నీకు తెలివి ఉందా? నాకు అర్థం కాదు. దాని పెట్టినప్పుడు నీకు కనబడతలేదా? నువ్వు ఇంట్లో లేవా? నువ్వు అందులో పెట్టినప్పుడు నన్ను అంటారు ఏందిరా డుగ్గు, వీళ్ళే కదరా తెచ్చింది థమ్స్అప్, నన్ను అంటారు. నువ్వు చెప్పు మరి వాళ్ళు నన్ను తిడతారు. అరే మమ్మీని తిట్టకని చెప్పురా, నన్ను తిడతారు. పెట్టి కట్టిపి అంటా అవసరం లేవులే, ఇక్కడ కూర్చోరా మెల్లగా. నువ్వు వాళ్ళకి చెప్తావా చెప్పవా? నన్ను తిడతారు. నువ్వే తాగినావు, నేను ఇచ్చినారా నీకు? జోకులు చేయకు, నిజంగానే తాగిందా? తాగినాడు నిజంగానే తాగినారా? ఎట్లా అనిపించింది తాగేటప్పుడు? ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడు కడుపులో? వాంతింగ్ వచ్చినట్టు అవుతుందా? కళ్ళు తిరిగినట్టు అవుతాయా? ఏదో ఒకసారి కళ్ళు తిరిగినట్టు అవుతుంది చూపి. సొలిగినట్టు అవుతుందా? ఏదో ఒకసారి చదువుతానమేమో చూస్తా, ఏదో ఒకసారి నడువుకి ఇట్లా మంచిగా గీ నుంచి ఇడికి అగో మంచిగా గిట్టినాడు పప్ప అని విలువ ఒకసారి. బ్రో నువ్వే నేను ఇస్తా బ్రో, నువ్వు ఏదో స్టండ్ చేద్దాం అనుకుంటాను. నేనే స్టార్ట్ అయితే డుగ్గు అబద్ధాలు చెప్పాడు అడుగు, నేను ఇచ్చిన దాయినాడు ఈ గ్లాస్ లో కలర్ ఏమి ఏర్పడుతుంది బ్రో, వైటే కనబడుతుంది. అసలు నీకు టేస్ట్ అర్థం కాలే అంటే ఏమైంది? ఏముంది ఎప్పటికైనా తాగేది, ఇప్పుడు తాగేది ఇంకేంది. నిజంగా నీకు కళ్ళు తిరుగుతాయా? మంచిగా అనిపిస్తుంది, ఇంకొంచెం తాగుతావా? నీకు అడిగినా కాదు బ్రో, మంచిగా అనిపిస్తుంది అని అడిగిన, టేస్ట్ నచ్చింది అని. మంచిగా అనిపిస్తుంది. నిజం చెప్పు, నువ్వు తాగినావు కదా, నిజం చెప్పు. ఏనని అంటాడు ఉంటది బ్రో, డుగ్గు పేరు ఎత్తాను అయిపోతుంది దానికి. ఇప్పుడు అది ఏం నేను తాగుతాను.
ఎగురకు అంత ఎగురకు. ఏలే దుగ్గు ఏం కాదు. తక్కువ నీకు కొంచెం తాగుద్ది అవుతుంది. నచ్చిందా నీకు? నచ్చిందా? నచ్చలే మరి గట్ట గట్ట మింగిన ఈ ఇంద్రుడు మరి తాగేటప్పుడు నువ్వేడున్నావు? నేను గుంజుకుంటా. నాకు ఎక్కడ ఇస్తాను బ్రో? నేను గుంజుకున్న గ్లాసు అక్కడికే ఎక్కడ ఇస్తాను. గుంజుకుంటా అంటే కూడా గట్ట గట్ట తాగింది. గుంజుకుంటే పడుతుంది కింద ఏడ కనబడుతుంది. అయ్యో ఇక్కడ నుంచి ఉన్నాడా? ఇక్కడ నుంచి మొత్తం గట్ట గట్ట మింగింది. 3 ముక్కలు కథం చేసింది. ఏమైంది? కట్టు నొత్తుంది ఏంది? నొత్తుందా నాన్న? ఇట్రా నొత్తుందా? ఇంకొంచెం తాగుతావా? అయ్యో ఇంకొంచెం తాగుతావా? జెండు బాగా రాద్దాం మరి కడుపుకి. జెండు వస్తుంది. ఇడిదా ఈయన ఎడతాడుగా. అది మందు తాగలే బ్రో, జెండు వస్తుంది. నాకు తెలిసినంత వరకు. తాగింది తాగింది. నేను అసలు మిగిలియలేదు బ్రో, మొత్తం కంప్లీట్ అంతా అయిపోయింది. ఇదేంటి స్మెల్ వస్తుంది. మంచిగా చూడు. నాకు చూడు. ఎందుకు రాయినవే? అది ఏం చెప్తుంది? దానికి ఏం తెలుసు? చిన్న ఎట్లా ఎట్లా అంటే ఏం లేదు. ఎట్లా అంటే కొంచెం ఏమైంది? బొత్తు తాగేసప్పుడు అనుకుంటుంది. కొంచెం ఉందా నీకు తెలివి? నాకు అర్థం కాదు. ఇంకొంచెం అడుగు రారా. పిచ్చి పిచ్చి నాటకాలు తెస్తున్నావు, నాకు అర్థం కాదు బ్రో. నువ్వు కూడా ఇంకోసారి కొంచెం చూసుకో బ్రో. అది ఎట్టు చిన్న పిల్ల బ్రో. తాగినా మొత్తం అయిపోయింది కదా, నువ్వేనా పక్కన ఉన్నావు? తాగుతా ఇంకొంచెం. మన ఇద్దరం ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నాం. తాగుతాను ఇంకొంచెం అంటే దాన్ని చదువుతున్నా మరి ఏమంటదా? దానికి ఒపీనియన్ ఏముందా? నచ్చిందా? తాగుతావా? తెలుసుకోవాలి బ్రో. గుర్తు తెచ్చింది ఇప్పుడు నీకు. గుర్తు తెచ్చుకో మంచిగా. పెట్టిన నిన్న ఇగో నన్ను నమ్మలే కదా. అడుగు పెట్టిండే ఆయన నిన్న గ్లాస్లో. గుర్తొచ్చింది ఆయనకి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చూసుకోవాలి బ్రో. అంటే ఫీల్ అవుతావు, నాకు అర్థం కాదు. ఆయన తాగుతానే పెట్టుకున్నాడు పాపం. ఇద్దితే ఆయనకి ఆయన తాగుతానే పెట్టుకున్నాడు పాపం. ఇద్దితే ఆయనకి పిసి పిసి అవుతానంత. ఏమైంది ఇట్లా ఏమైతుందా? అచ్చా లాస్ట్ ఇక పోతలేదు అని చెప్పి అట్లా పోసుకొని పెట్టుకున్నా. ఇక రేపు పొద్దున్న లేచినాం కదా, కానీ అలా మళ్ళా సోమవారం కదా అని. నువ్వు ఎగురుతాను నీకు తాగేటప్పుడు స్ప్రైట్ ఎండులు పడి తాగుతాను. నీకు అర్థమైతే అది కూడా ఎండులు పడి మంది తాగుతుంది. అది స్ప్రైట్ స్ప్రైట్ మందు తేడా తెలియకుండా విషయాలు బ్రో తెచ్చిందని తాగిన. ఇది పట్టి అన్ని అయ్యే తాగుడా? నేను తెచ్చి పెట్టిన స్ప్రైట్ నువ్వు చూసావా? వీళ్ళు ఎవరు నిన్న ఫస్ట్ నిన్న అనాలి. నిన్న అంటే సెట్ అవుతాను మరి కాదేగా. నువ్వు చూసినావా నేను స్ప్రైట్ తెచ్చి పెట్టుడు? ఎప్పుడు చూసినావు? ఎగురుకి ఎక్కువ అంత అదే రిమ్ ఉంటది. నేను తేలే. కళ్ళు తిరిగినట్టు నేను వేరే తెచ్చుకున్నా. డాన్స్ ఇద్దా? దీన్ని బట్టి ఉచ్చుకుంటే ఇంకా డాన్స్ చేద్దామా? డాన్స్ ఇద్దామా? నిజంగా ఎప్పుడు జోక్ చేయకు. డాన్స్ ఇద్దామా? ఏమైందిరా? ఇడదా ఇంత పిచ్చ పిచ్చ ఎత్తుంది నవ్వుకుంటుంటాం. ఇంకా నాకు అర్థం కాదు. అదేం పిచ్చ పిచ్చ ఎత్తాను, ఎంజాయ్ చేస్తాను. అది ఎటు ట్రిప్ డిమ్ మొత్తం అంతా తీసుకో దగ్గర. ఏం కాదు. ఎక్కింది హిందీ. మనం ఫస్ట్ టైం తాగినప్పుడు ఎట్లుంటే అట్లా ఎక్కింది దిగింది అయిపోయింది. ఇంకా కదరా మనం బయటకు పోదాం. ఇట్రా ఇంకొంచెం తాగుతా. కొంచెం ఇంకో గ్లాస్ కూడా పెట్టుకోవాలి. ఇంకొంచెం ఉంది. బయటకు ఈ గ్లాస్ ఒకటి ఉచ్చుకున్నాను. నిజంగానే ఉంది. చూపుతా బట్ ఇంకో గ్లాస్ కూడా. గ్లాస్ చెప్తా. వస్తుందా కడుపులో? కడుపులో వస్తుందా? బాగానా? బాగానే వస్తుందా? తల తిరుగుతుందా ఏమన్నా? ఎట్లా రౌండ్ కదా? అడుగు తాదా చూసా తాగుతుంది అయితే మనసులాగా. చూడు చూడు తాదా అద్దా. ఇవో కొంచెం తాగిన అనుకో బ్రో పండుకుంటుంది సపరేట్గా. ఇవో కొంచెం తాగిన అనుకో బ్రో పండుకుంటుంది సపరేట్గా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇది ఇట్లా తిప్పుతా ఉంటుంది లేకపోతే. నిజంగా నేను అంటే ఫీల్ అవుతాను. నిజంగా నాకు అంత కోపం ఈ ప్లేట్ అని చెప్తాను. దీనికి ఇదేంటిది? అదేంటి? ఇదేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అదే నేను కేర్ అవుతా మొత్తం కంప్లీట్ చేసి పడేసిన. ఎక్కడిది మళ్ళీ తాగేది అని చెప్పి. ఏంటిది? ఏమన్నా పేరు పప్ప ఏమన్నది? నాకు కూడా ఇప్పుడే చెప్పింది బ్రో. ఇట్లా ఇట్లా అన్నది. ఎట్లా సార్ నాకు కూడా తెలియదు.
నిజంగా నేను వచ్చి ఈడ కూర్చున్నాక ఇట్లా కళ్ళు కొట్టేసి. చెమటలు వస్తున్నాయి బ్రో నాకు. హలో నచ్చిందా మంది నచ్చిందా నీకు బీర్ నచ్చిందా కాదు ఏ బీర్ కాదు అది హ్యాపీ జ్యూస్ ఏ బీర్ కాదు అది హ్యాపీ జ్యూస్ ఫోన్ ఏడు ఉన్నది ఏం చేసారు? వీడియో తీసారు ఇంకా ఆ, మీరు? మరి వీడియోనే కదా ఇప్పుడు ప్రాంక్ అన్నట్టే కదా ఈ మచ్చి కన్ను కొట్టిందంటే నువ్వే బుగ్గా కదా హ్యాపీ ఫీస్ చిన్న పిల్లలైనా పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు. లాస్ట్ కి అంజిత్ బ్రో బుగ్గా కామెంట్లలో ఇప్పుడు విశాల్ బ్రో ఎస్కేప్ అయినా జాలి మనకు అనుకుంటాడు. ఇదే ఆగో నువ్వు తాగద్దు. ఇదేనా స్మెల్ వస్తుంది? అంటే ఇది కొంచెం బీర్లానే ఇలానే ఉంటుంది. కానీ విశాల్ బ్రో నిజంగా కొంచెం గ్లాస్ ఉంచుకున్నాను ఉంచుకోలేదు అది నేనే అయినా. ఏంగా బ్రో ఈ ఫీలింగ్ అని నేను చెప్తా. ఘోరంగా ఇద్దాం అనుకున్నా, ప్రామిస్ ఇద్దాం అనుకుంటారు అదే విశాల్ బ్రో అంటే విశాల్ బ్రో అంటే ఏమంటారు, విశాల్ బ్రో అన్నాడు కాబట్టి కొంచెం ఎంతో కొంత నువ్వే అంటే నిజంగా సరిచెట్టు నాకు అంత కోపం బీప్ లేచింది నాకు అసలు. నేనైతే నేను కొంచెం నేనే తాగాను. ఎడవెట్టిన కెమెరా దుగ్గు చూపిరా పాపకి. ఘోరంగా అతికిచ్చి ఇంకో చెద్దరు కప్పపోయినా ఇట్లా మెల్లగా పెద్దలు పెడితే పడుతుందని చెద్దర కప్పితే మనకు బీర్ అయినా కానీ ఘోరంగా సీరియస్ హ్యాపీ జ్యూస్ అదే మ్యాజిక్. ఎందుకు యాక్ట్ చేసిన అట్లా? అది కాదు నిన్న మనం బీర్లు తెచ్చుకున్నాక ఇగో ఇది ఫిజు తేలే గవ్వే ఫిజులు ఇవి వీళ్ళు తాగుతారని ఇవి ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయా? ఒక గ్లాస్ కూడా తాగింది, అది ఒకటి పెట్టిన బాటిల్, ఇది ఇంకొకటి. ఇట్లా చిన్న భయం అయింది ఒక్కసారి. పప్పిరి బాబాయ్డు పప్పిరి బాబాయ్డు పేరు పప్పండి. చాలా బంద్ చేయమన్నాడు. లాస్ట్ కి అంజిత్ బ్రో బుగ్గా చెప్పు. కాడ తలిగేసిన అది పడి అలాగే వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే మర్చిపోకండి ట్యాంకర్ బాబాయ్. వీడియో అయితే మర్చిపోకండి ట్యాంకర్ బాబాయ్. కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేయండి ఏమని పప్పేరు పప్పేయండి. పప్పిరి పప్పేయండి అండి. నేను ఫుల్ తాగినా అండి చెప్పండి. నువ్వు మంది అయినా నేను మంది అయినా అండి. అయినారు. ఘోరం బీప్లేసి నేను కొడదాం చెప్తాను. బీర్ కాదండి హ్యాపీ జ్యూస్ పప్పర్ మీద ప్లాన్ చేసినాం ఎరిపప్పండు. బీర్ కాదండి హ్యాపీ జ్యూస్ పప్పర్ మీద ప్లాన్ చేసినాం ఎరిపప్పండు. నీ పిల్లక బావ బాయ్ గైస్.